రామశంకర గీ పోలీసోళ్ళతోని షెడగోసుందమ్మా. ఎవ్వరు తెరకు పోయినోళ్ళు కాదు, ఎవరిని పరిశాన్ చేసినోళ్ళు కాదు, ఉద్యోగాలు కావాలని ధర్నాలు నిరసనలు చేసినోళ్ళు అసలే కాదు. పాపం వాళ్ళంతల వాళ్ళే సొంతంగా స్వయం ఉపాధి మార్గం చూసుకునేటోళ్ళని అరెస్ట్ చేసిరట గా వికారాబాద్ పోలీసులు. ఇంతకు ఎసుంటి స్వయం ఉపాధి మార్గాన్ని ఎంపిక చేసుకున్నారో చూద్దాం పారి. ఓ కంప్యూటరు, ఓ కలర్ ప్రింటరు, ఓ స్కానరు, తెల్ల కాగితాలు, ఖతం కట్టల నోట్లు తయారు చేసే కుటీర పరిశ్రమ స్టార్ట్ అయింది. 24/7 3 షిఫ్టులల్లా 4 కలిసి ప్రింటులట. ఈ పోలీసు వాళ్ళ వెనక నిలబడ్డ పెద్దన్నలు మొత్తం 500 నోట్లే. ఆగో నడిమిట్ల పచ్చ కలర్ పర్ని కూడా పెట్టి ప్రింట్ చేసినట్టు కదా, అసలుకు నకిలీకు తేడా గుర్తుపట్ట రాకుండా. వికారాబాద్ జిల్లా తాండూర్ల చంద్రయ్య అనేటోడు నోట్లు మారుస్తుంటే అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టగానే మొదలు వాడిని దొరకబట్టి 4 జప్పరిస్తే ఈ 4 దొంగ నోట్ల ముఠా గుట్టురెట్టయిందట. వికారాబాద్ ఎస్పీ సార్ చెప్తుండు. తాండూరులో మనకు ఇవి దొరకడం జరిగింది. తాండూరులో వాళ్ళు కిరాణా షాప్స్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ఈ చికెన్ షాప్స్కు వచ్చినప్పుడు కానీ ఇట్లా వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. చికెన్ సెంటర్లు, షాయి బండ్లు, కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలకు ఈ దొంగ నోట్లు అంటగడుతున్నారట. వాళ్ళైతేనే అగ్వ దొరుకుతారని. ఇప్పటికే ఎంతమందికి అంటగట్టారు కానీ 7,95,000 విలువ గల నకిలీ నోట్లు పట్టుకొని కంప్యూటరు, ప్రింటరు, స్కానర్లు అన్ని సీజ్ చేసిర్రు. మరి ఎట్లయినా కోటి విద్యలు నోటు కొరకేనాయ్, పైస కమాయించుడే పరమావధాయ్. మరి మనం కష్టపడాలి, ఆ కష్టాన్ని చూసి ఎవరో మనకు పైసలు ఇవ్వాలి. ఇదంతా ప్రాసెసింగ్ ప్రొసీజర్లు ఎందుకు రాబాయి, ఆ పైసలేవో మనమే తయారు చేసుకుంటే పోలా అనుకున్నట్టుర్రు అన్నలు. ఎట్ల సోపతి కట్టిరో గాని అన్ని ఆతాను ముక్కలేనట. ఒకడేమో గంజాయి బ్యాచోడు, ఇంకోడు ఇదివరకే దొంగ నోట్ల బ్యాచోడు, ఇంకో ఇద్దరేమో జైల్లో సోపతి కట్టిరట. ఇంతకుముందే కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్ ఆల్రెడీ అతను అక్యూజ్డ్ గా ఇంప్రిజన్మెంట్ కూడా జైల్లో ఉన్నారు. కొన్ని రోజులు కొన్ని కేసెస్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. బట్ దీని తర్వాత కూడా ఇతను ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్సే కంటిన్యూ చేస్తున్నారు. బికాస్ ఇది ఈజీ మనీకి అలవాటు పడ్డము అండ్ ఈజీగా ప్రజలను మోసం చేయించిన ఉద్దేశంతో ఈ కౌంటర్ ఫిట్ కి అలవాటు పడుతున్నారు. చేతికి మట్టి అంటది, చెమట సుక్కగారది, అల్కటి పనని దొంగ నోట్ల దందా పెట్టుకున్నారట. మొత్తానికి కుటీర పరిశ్రమ పెట్టి మంది నోట్ల మట్టి కొట్టే పని పెట్టుకున్నారంటూ. మరి ఇక పెట్టుబడి మందం కమాయించిర్రో లేదో ఎంక్వైరీలో తేలుతుందట. చూసిరు కదా ఎక్కడెక్కడ ఎవరెవరికి అంటగట్టిర్రో. ఎవరైనా నోట్లు ఇస్తే అవి 1కి 4 మాటల పరీక్ష బట్టి చూసి తీసుకుంటే మంచిగా.